కృష్ణయ్య గారు, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. ఇక్కడ కూర్చుంటే అప్పటి నుంచి అసలు రిజర్వేషన్ అయిపోయింది అని ఒకరు, కాలేదని ఒకరు, కావాలని ఒకరు, మనమే దీని మీద క్లారిటీ లేనట్టుగా నాకు ఇప్పటి వరకైతే అనిపించింది. వకీల్ సాబ్ చెప్పింది కూడా చెప్పిన అర్థం కాదు, వస్తుందా రాదా, కృష్ణన్నేమో వచ్చినట్టే అన్నారు, జీవో మరి నేనే తెప్పించిన అన్నారు వారు. నేను కృష్ణన్న గారి మీటింగ్కు 2002లో జగిత్యాలకు పోయినా. అప్పుడు వారు పులి ఆవుల కథ చెప్పారు. అది వాటికి కూడా ఈ సభలో కూడా ఆ ఉపన్యాసం జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో ఎప్పటి వరకైతే బీసీలకు పూలే అర్థం కాలేదో, మా మంత్రిలో ఇప్పటి వరకు 90% మంది బీసీలకు పూలే అంటేనే ఎవరో తెలియదు. ఇవాళకి కూడా నేను దాదాపు 8-10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, ఒక 10% రీచ్ కలిగా అని నేను అనుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని గురువుగా స్వీకరించి వారిని అర్థం చేసుకున్న తర్వాత ఎస్సీలకు పూలే అర్థమైండు, అంబేద్కర్ అర్థమైండు. పూలేని అర్థం చేసుకున్నటువంటి బాబాసాహెబ్ను బీసీలకు దూరం చేసిండ్రు. మరి అగ్రవర్ణాలన్నా బ్రాహ్మణులన్నా నాకు తెలియదు. ఇప్పటి వరకు అదే కొనసాగుతూ ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద దోషిగా ఎవరికి ఉన్నారంటే బీసీలకే ఉన్నారు. అది నేను స్పష్టంగా చూస్తూ ఉన్నాను. ఎక్కువ మంది బీసీలు వాళ్ళే వాటి వరకు కూడా అర్థం చేసుకుంటలేరు. అంటే బీసీలు పూలేని అర్థం చేసుకోలేదు, బాబాసాహెబ్ని అర్థం చేసుకోలేదు. మన తెలంగాణ ముద్దుబిడ్డగా ఆ రోజే ప్రయత్నం చేసినటువంటి పుంజాల శివశంకర్ గారిని అర్థం చేసుకోలేదు, పక్కకు ఉన్నటువంటి పెరియార్ని అర్థం చేసుకోలేదు. నేను అనుకుంటూ ఆశిస్తున్నా కృష్ణన్న గారు మాలాంటి వాళ్ళకు స్ఫూర్తి. ఆ రోజు యాదృచ్ఛికంగా ఇవాళ ఉన్నటువంటి మంత్రి గారు దుద్దిల శ్రీధర్ గారు ఎమ్మెల్యే. ఆ రోజు నేను కృష్ణన్న మీటింగ్ పోయేటప్పుడు, నేను ఎంపీ పోయినప్పుడు గెస్ట్ హౌస్లో కూర్చుంటే ఎటు పోతుండే అంటే, మేము బీసీ మీటింగ్ పోతున్నాం అంటే, నా అన్ని కులాల వాళ్ళు ఉండే. ఓహో అవునా అని అన్నారు. సో అట్లా ఇవాళ ఎవరు కూడా అర్థం చేసుకోకపోవడం వలన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ ఏం చెప్పారు, మన వాళ్ళ మీద మనల్నే పోటీ పెడతారని. నా మీదకైతే యుద్ధానికి ఈ హైదరాబాద్ నుంచి వి హనుమంతరావు గారు వచ్చారు, మా దానం నాగేందర్ గారు వచ్చారు, నా అనుకుంటే నేను దయాకరాన్న కూడా వచ్చిండు ఒకసారి, అర్థంగా దయాకరాన్న కూడా వచ్చింది, శ్రీలవరంగా బట్టి విక్రమార్క గారు వచ్చారు. అక్కడ ఎవరి మీద పోరాటం జరుగుతుందని ఎవరు ఆలోచిస్తలేదు. ఇవాళ కూడా జరుగుతూ ఉన్నది ఆ యొక్క దాడి. పాపం మా దయాకరణ నచ్చిన కేసు ఇప్పటికి బయటికి రాలే, మా మందకృష్ణ మాదిగారిని నచ్చిన కేసు ఇప్పటికి బయటికి రాలే, మా ఎవరు ఆయన బట్టి విక్రమార్క గారు వచ్చిన కేసు ఇప్పటికి బయటికి రాలే, మా హనుమంతరావు గారు దానం నాగేందర్ గారు వచ్చిన కేసు ఇప్పటికి బయటికి రాలే. ఒక్క బీసీగా అక్కడ కొట్లాడుతుంటే బీసీల మీదకే బీసీలను దాడి చేయించేటువంటి పరిస్థితి మంత్రిలో కొనసాగుతున్నటువంటి చరిత్రను ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అద్దంకి దయాకర్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, మీకు ఇంకా ఏది ట్రైబల్ సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు, ఎవ్వరు కూడా మంత్రిని అర్థం చేసుకుంటే ఒకవేళ మీ బీసీ రిజర్వేషన్లు సునాయాసంగా వస్తాయనే విషయాన్ని నేను ఘంటాపదంగా ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరో చెప్పిన విషయాన్ని విని పోతూ ఉండడంతో పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఎవరు కేసు వేయద్దు, మేము 42% తీస్తాము, ఎవరు కేసు వేయద్దని మా అన్న కరీంనగర్ నాకు సొంత అన్నలాగా పొన్నం ప్రభాకర్ అన్న. ఇప్పుడు దూరమైన, ఎందుకంటే ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు, కానీ ఆయన అన్నాక ఆయన వాళ్ళ మనుషులే వేసినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు నిజమా అబద్ధమా నాకు తెలియదు. అంటే ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎవరిని కంట్రోల్ చేయాలి, కోట్లలో ఆపడం ఎవరు సాధ్యం కాదు. ఆయన అనుడే తప్పు అన్నాక వాళ్ళ పార్టీలు వేసినట్టుగా
వింటున్నాం చూస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారితో ఫోటోలు ఉన్నట్టుగా. అంటే నేనేమంటే నా కోరిక ఏంటంటే, నా సారాంశం ఏంటంటే, ఇప్పుడు కృష్ణన్న గారు దీనికి పూనుకున్నారు, ఇంతమందిని ఒక వేదిక మీద కూర్చున్నారు. కానీ కృష్ణన్న గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులను పిలిస్తే ఇది సాధ్యం కాదు. కృష్ణన్న ఒక పిలుపు ఇవ్వాలి. పిలిపిస్తే అక్కడ మంత్రిలో ఉన్నటువంటి కృష్ణన్న సైన్యం నా దగ్గరికి వచ్చి నువ్వు వస్తావా సస్తావా అంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని అందరు ఎవరి సొంత ఎజెండా వాళ్ళు, మళ్ళీ నా వెనుక కొంచెం భయం అవుతుంది. మా కేటీఆర్ వింటున్నాడో, మా కేసీఆర్ వింటున్నాడో, నాకు మళ్ళీ కురిసెత్తో రాదో నా భయం, ఇంకోరు భయం. కనుక ఇక్కడ కుల సంఘాలుగా కృష్ణన్న గారు ఇప్పుడు మళ్ళీ బీజేపీలో మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ వారికి టెన్షన్ ఏముంటుందో. అందుకే ఈ పార్టీలను భయపెట్టించే స్థాయిలో కుల సంఘాలు ఉండాలనేది నా కోరిక. ఏ పార్టీ వాడైనా కృష్ణన్నకు భయపడాలి, జాదుల సీనన్నకు భయపడాలి, ఇంకోరికి భయపడాలి. ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న చెప్పిండు ఖచ్చితంగా. ఇవాటికి కూడా అద్దంకి దయాకర్ అన్న లాంటి వాళ్ళు కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు బీసీలకు మొదటి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎస్సీలే ఉంటారు. వాళ్ళే ముందు కోరుకుంటారు వీళ్ళకి రాజ్యాధికారం వస్తేనే మేము బాగుంటామని కోరుకునేది. మనకన్నా ఎక్కువ ఎస్సీలు ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. కనుక నా రిక్వెస్ట్ కృష్ణన్న ఖచ్చితంగా ఇక్కడి నుంచి పిలుపునివ్వాలి, మనం ఉద్యమం చేయాలి. మీరు ఇంకోసారి కూర్చోబెట్టిన చాలా సంతోషం. రాజకీయ నాయకులను పిలవద్దని నేను కోరుకుంటున్నా. మీరు మా మెడల్ వంచి మాధుడు పనిచేస్తే అది ఒప్పుకుంటుంది తప్ప ఇక్కడికి వస్తే ఎవరి భయం వాళ్ళ లోపల ఉంటుంది. కనుక మీరు కార్యాచరణ తయారు చేయండి. మీరు రేపు బంధు పిలిపిమంటే బంధు పిలుపులో మేము పాల్గొంటామా లేకపోతే పాల్గొనిపిస్తామా, ఆ బంధు సక్సెస్ అవడానికి కోసం కృషి చేస్తే జరుగుతుంది తప్ప. సరే వాళ్ళు చాలా మా మధుసూరాచారి గారు కావచ్చు, అద్దాయికి దయాకర్ అన్న కావచ్చు, లేకపోతే మా రవి అన్న కావచ్చు, ఓపెన్గా మాట్లాడారు మా పార్టీ నుంచి. మా మంత్రి గారేమో పాపం మేమంతా చేస్తున్నాం, ఇది అమలైపోతుంది ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన మంత్రి కనుక ఆయన అంతా చెప్పాలి. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆదేశాలు ఇవ్వండి. కృష్ణన్న ఖచ్చితంగా బీసీ నాయకుడిగా ఉండాలని మా కోరిక ఉండాలనేది మాటువంటి వాళ్ళ కోరిక. ఈ రాజకీయ పార్టీల పదవులు వీటికన్నా ఎక్కువ ఈ వర్గాలకు ఏదో కొంత మేలు జరిగితే దానికన్నా ఎక్కువ గొప్ప ఉంటుందనేది నా భావన. కనుక నేనేమంటున్నా అంటే దాడులు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. మంత్రిని అటువంటి ప్రాంతాన్ని మీరు స్టడీ చేయాలి. నా ఒక్కరి కోసం కాదు, నేను కొట్లాడతా. అది నాకు నా చిన్నప్పటి నుంచి నా పుట్టకల్లే వచ్చింది. పెద్ద నేను భయపడింది మీకు చెప్తలేను. కాకపోతే నేను దయాకరన్నను ఇప్పుడు ఫస్ట్ టైం దగ్గరుండి కలుసుకున్నాం. ఒకసారి ఎప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నాము. అంటే ఇవాళ కూడా ఎవరైతే ఈ సమాజాన్ని మొత్తం తొక్కేసిండ్రో అదే సామాజిక వర్గం ఇవాళ కూడా దయాకరన్నను వాడుకున్నారు, పట్టి విక్రమార్కను వాడుకున్నారు, మందకృష్ణను వాడుకున్నారు, దానం నాగేంద్ర వాడుకున్నారు, హనుమంతరావు గారిని వాడుకున్నారు. వీళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేసారు. ఒక్కరి మీద సింగిల్ పుట్టమదాంటుడు ఒక మామూలు పక్షి. కనుక అదే సామాజిక వర్గం ఇప్పటికి కూడా అది జరుగుతూ ఉన్న దాడి. నేనంటున్నా ఖచ్చితంగా ఇవాళ అందరి మనసులో ఉంది కనుక ఇది సక్సెస్ అవుతుంది. మోదీ గారు కూడా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించకుండా మన పోరాటాన్ని ఆపకుండా నేను అందుకే 2002 ఎందుకు కోడ్ చేసిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము ప్రత్యక్షంగా లేము కావచ్చు కానీ పరోక్షంగా ఆ విధానంతో ఉంటా ఉన్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఉంటామని మీకు తెలియజేస్తూ మీకు 100% మన చారీ సాబ్తో చెప్పినాం. కృష్ణన్న పిలిచిరన్న పోదామంటే తమ్ముడు వచ్చేసి పోదామన్నారు. మేము ఎవరు పిలిచినా కృష్ణన్న పిలిచినా వస్తాం, రేపు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలిచినా వస్తాం, ఎవరు పిలిచినా వస్తాం. మాకు కావాల్సింది పీసీ నినాదం అంతే. ఇక మాకు ఎవరితోటి సంబంధం లేదు, ఎవరితోటి భేదాభిప్రాయాలు లేవు. ధన్యవాదాలు. జై పీసీ.